హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అయిన ప్రశాంత్ శర్మ గారు. ముఖ్యంగా ఇండియాలో ఎటువంటి కంపెనీస్ H1s మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది అండ్ ఇండియన్ కంపెనీస్లో ఏవి ఎక్కువ H1స్తో డీల్ చేస్తాయి అనే విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. సార్, ఈవెన్ ఇన్ ఇండియా మనకి ఆన్ సైట్ అనే ఆపర్చునిటీ కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు ఐటీ ఎంప్లాయీస్లో. ముఖ్యంగా ఈ ఆన్ సైట్ అనేది చాలా ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది వాళ్ళని, మోర్ దెన్ శాలరీ కంట, మోర్ దెన్ హైక్స్ కంట. ఈ ఆన్ సైట్ ఏ కంపెనీ ఇస్తుంది, H1s మీద ఎవరు ఏ కంపెనీస్ డిపెండ్ అయి ఉంటాయి? సో ఈ గేమ్ ప్లేని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఒక ఎంప్లాయీ ఎవరైనా ఒక ప్లేస్మెంట్, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ప్లేస్మెంట్ తెచ్చుకున్న వాళ్ళు ఎవరైనా, సో మోస్ట్లీ ప్లేస్మెంట్స్ ఇచ్చేవి TCS, యాక్సెంచర్, ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీస్. ఈ మూడు కంపెనీసే మోస్ట్లీ H1స్ని ప్రమోట్ చేసేది కూడా మేజర్లీ ఈ త్రీ కంపెనీసే. ఇవి కాకుండా ఈ త్రీ H1s మీద బేస్ చేసుకుని ఉన్న కంపెనీస్ గూగుల్ అండ్ అమెజాన్. ఈ రెండు కంపెనీస్ కూడా H1స్ని ఎంప్లాయ్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ వి వర్క్ ఫర్ అ లోవర్ కాస్ట్. ఇప్పుడు అక్కడ లోకలైట్స్ ఒక ఫర్ ఎవర్ ఒక $70 పనిచేస్తే మన వాడు $35కు $30 కూడా పనిచేస్తారు. సో వి వర్క్ వెరీ కంఫర్టబుల్లీ టు దెమ్ అండ్ మన డ్రీమ్ ఇస్ టు గో దేర్, సెటిల్ దేర్. సో వాళ్ళ స్వామి కార్యం స్వకార్యం రెండూ అయినట్టు. సో వాళ్ళకి ఈ త్రీ కంపెనీస్లో యూజువలీ యాక్సెంచరే కానివ్వండి, TCSఏ కానివ్వండి, దే గివ్ ఆన్సైట్ ఆపర్చునిటీస్ వెరీ ఆఫన్. అది B1 B2 అనే కానివ్వండి, బిజినెస్ అంటే B1 B2 అంటే బిజినెస్ టర్మ్స్లో వెళ్ళి ఒక 6 months 3 months ఉండి అక్కడ దే కాంట్ టర్న్ ఆన్ B1 B2. B2 ఈజ్ అగైన్ అ విజిట్, B1 వీసా. సో దే హ్యావ్ టు కమ్ బ్యాక్ విత్ ఇన్ అ టైమ్ ఫ్రేమ్ 6 monthsలోగా వాళ్ళు వాపస్ వచ్చేసేయాలి. దే గో ఆన్ అ బిజినెస్ మీట్స్ ఆర్ సంథింగ్ అండ్ దే హ్యావ్ టు కమ్ బ్యాక్. అలాగే H1స్ని ఈ మూడు కంపెనీస్ ఎందుకు ఇచ్చేస్తాయంటే మేజర్లీ దేర్ ఎస్టాబ్లిష్డ్ అండ్ దే హ్యావ్ మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ దేర్. ఆర్ ఇక్కడి నుంచి వాళ్ళని అక్కడికి పంపించి చేంజ్ ఆఫ్ స్టేటస్లు చేసేది కూడా కొన్ని ఉన్నాయని విన్నాను. బట్ ఐ డోంట్ నో హౌ ఫార్ దట్ కెన్ హ్యాపెన్. సో మేజర్లీ ఈ హైక్స్ కంటే కూడా ఎక్కువ ఇంపాక్ట్ చేసేది ఆన్ సైట్ ఆపర్చునిటీస్. ఎందుకంటే అక్కడ ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు పనిచేస్తే వీల్ హ్యావ్ అ బెటర్ కెరియర్. ఆర్ అక్కడి నుంచి అక్కడికే మనం ఇంకో కంపెనీకి జంప్ కొట్టచ్చు. నానా విధాల మన వాళ్ళ ఆలోచనలు ఉంటాయి కాబట్టి డెఫినెట్లీ ఆన్ సైట్ ఈజ్ ఎ డ్రీమ్. సో ఇప్పుడు చాలా కంపెనీస్ వెళ్తూనే H1 ప్రాసెస్ చేసేస్తాయి, పెడతాయి. అంటే మీరు వెంటనే పంపిస్తాయా లేదా అని పక్కకు పెడితే దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ అ బిస్కెట్ విచ్ దే లే అండ్ వాళ్ళని అలా పెట్టుకుంటాయి. సో 3 years అవుతాయి, 2 years అయినా ఆన్ సైట్ ఆపర్చునిటీస్ ఉంటే పంపిస్తారు, లేకపోతే ఇండియాలోనే ఉంటారు. సో కొంతమంది ఆ కంపెనీస్లో చేసిన వాళ్ళు కూడా మా లాంటి కన్సల్టెన్సీ దగ్గరికి అప్రోచ్ అవుతారు. అయ్యి ఆల్రెడీ 4 years అయింది, 5 years అయింది, మా టీమ్ లీడ్, మా ప్రాజెక్ట్ లీడ్ మాకు ఆపర్చునిటీస్ ఇవ్వట్లేదు, సో మేము పర్సనల్గా చేసుకొని వెళ్తాం అనే వాళ్ళు కూడా ఉన్నారు మా దగ్గర. సో బేసికలీ ఆన్ సైట్ ఈజ్ అ డ్రీమ్ డెఫినెట్లీ. వాళ్ళు పర్సనల్గా చేసుకున్న, ఆఫీస్ నుంచి చేసుకున్న. అండ్ డెఫినెట్లీ దీస్ కంపెనీస్ లైక్ గూగుల్, అమెజాన్ అండ్ దీస్ కైండ్ ఆఫ్ కంపెనీస్ డెఫినెట్లీ రిలే ఆన్ H1 ఇవి. సో ఇప్పుడు ట్రంప్ ఎలాంటి కాస్ట్ కటింగ్లో ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నా బిగ్ కంపెనీస్ ఆర్ ది మేజర్ హిట్ తీసుకునే ఇది. అంటే మోర్ ఓవర్ ఎటువంటి సపోర్ట్ అనేది ఈ కంపెనీస్ నుంచి ఉంటుంది? ఎంప్లాయీస్ హౌ దే ట్రీట్, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు అంత అఫోర్డబుల్ కానీ ముఖ్యంగా డైరెక్ట్ పేరోల్స్ కదా మీరు అన్నట్టు, దేర్ ఆల్ డైరెక్ట్ పేరోల్స్. ఇప్పుడు యాక్సెంచర్ మిమ్మల్ని పంపించింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐడ్రీమ్స్ మిమ్మల్ని పంపించింది అక్కడికి, పంపిస్తే యు ఆర్ ఆన్ పేరోల్ ఆఫ్ ది కంపెనీ. సో మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇంకొక ఎంప్లాయర్ని వెతుక్కోవాలని బాధ ఉండదు, ఇనిషియల్ స్టే మీరు చూసుకోవాల్సిన బాధ ఉండదు. సో ఎవ్రీథింగ్ యువర్ కంపెనీ గివ్స్ యూ ఆల్ యువర్ పర్క్ విజిట్స్. సో ఇన్ దాట్ వే పీపుల్ ఆబ్వియస్లీ ఫస్ట్ ఆప్షన్ ఇస్ నేను నా పాకెట్ నుంచి డబ్బులు పెట్టుకోకర్లే, వీసా ఫీజులతో సహా నా కంపెనీ భరిస్తుంది, నా ఫ్లైట్ టికెట్లు కూడా నా కంపెనీ భరిస్తుంది యాజ్ పర్ మై పొజిషన్. సో వెన్ యూ హ్యావ్ దీస్ నెంబర్ ఆఫ్ పర్క్ విజిట్స్ డెఫినెట్లీ మై ఫస్ట్ ఆప్షన్ ఈజ్ మై కంపెనీ. అండ్ దెన్ అది కాని పక్షంలో దెన్ నా పాకెట్ నుంచి నేను ఖర్చు పెట్టుకోవాలా వద్దా అని ఆలోచించి అప్పుడు మనం ముందుకెళ్తాం. అండ్ మోర్ ఓవర్ సార్, ఇక్కడ ఎవరైతే ఆన్ సైట్ బేసిస్ మీద వర్కౌట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇంకా అదర్ ప్రొసెసెస్ కానీ, అంటే లైక్ ఇఫ్ దే వాంట్ టు సెటిల్ ఫర్ సెటన్ చేంజ్, లైక్ ఆన్ సైట్ మీద ఒక కంపెనీ పంపిస్తుంది, బట్ అక్కడికి వెళ్ళాక మేబీ దే గాట్ బెటర్ ఆఫర్స్, కుడ్ దే చేంజ్? దానివల్ల డిఫరెన్షియేషన్స్ ఏమైనా ఉంటాయా? చాలామంది చేంజ్ అయిన వాళ్ళు ఉన్నారు. సేమ్ అప్లై అవుతాయా? అన్ని అప్లై అవుతాయంటే దెన్ దే విల్ బికమ్ ఫుల్ టైమర్ దేర్ విత్ దట్ కంపెనీ. సో ఆ కంపెనీ ఇక్కడి నుంచి వీళ్ళు రిలీవింగ్ తీసుకోవడానికి మళ్ళీ వీళ్ళు ఇండియా
రావక్కర్లేకుండా అక్కడ కంపెనీలోనే వాళ్ళు అక్కడ రిలీవింగ్ తీసుకుంటే దే కెన్ డెఫినెట్లీ మూవ్ ఆన్. దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ కేసెస్ వీ హ్యావ్ సీన్ ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ లోకల్గా చేంజ్ అయినవి కూడా ఉన్నాయి. అండ్ ఇదే కొంతమంది కామెంట్స్ ఏం పెట్టారంటే ఆన్సెట్ మీద మేము వెళ్తాం బాగానే ఉంది, వీ కెన్ డూ అవర్ ఓన్ బిజినెస్ అనేది. లైక్ లీగల్గా కాదండి. సి ఐ కెన్ డూ మై ఓన్ బిజినెస్ అంటే వాళ్ళు ఇన్వెస్టర్ వీసా మీద వెళ్ళలేదు. అవును. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ వీళ్ళే ఉన్నారు, పార్ట్ టైం అక్కడ కాలేజెస్ దగ్గర అక్కడ వాళ్ళ కార్ నడుపుకుంటారు. సో దే ఆర్ కమ్యూనిటీస్, ఇన్ని మైల్స్ ట్రావెల్ ఉంది, సో కెన్ ఎనీవన్ అసిస్టస్ అని అంటే డెఫినెట్లీ దే గో ఫర్ డ్రైవ్ ఆల్సో. సో ఇక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ కానీ అక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఏం లేదు కాబట్టి ద మెయిన్ మోటో ఈజ్ ఎర్నింగ్ కాబట్టి దే డూ ఎనీథింగ్. ఓకే. సో దిస్ ఇస్ లీగల్ అంటే లీగల్ కాదు, బట్ డెఫినెట్లీ they drive, they go, they cook, they create many things. Until and unless it is under their control, they do. వండర్ఫుల్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. అండ్ మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యానుకున్నట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మీకు ఇంకా స్పెసిఫిక్గా సార్తో మాట్లాడి మీ సిచ్యువేషన్స్ని హోల్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు ప్రశాంత్ శర్మ గారితో ఒక 1-on-1 పర్సనల్ అపాయింట్మెంట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్.